రమ్మగారు ఒక సామెత చెప్తారు చూడండి. ఉరుమురిమి మంగళం మీద పడిందంట. వాళ్ళు కొట్టుకు చచ్చిపోయి యుద్ధాలు చేసుకొని మనకి గ్యాస్ లేకుండా అయ్య బాబోయ్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసి హాస్టల్స్ క్లోజ్ చేసేసి, హోటల్స్ క్లోజ్ చేసేసి, లిమిటెడ్ ఫుడ్ అని పెట్టి గ్యాస్ కూడా అప్పుడు మనకి ఫుడ్ ఐటమ్స్తో పాటు జిఎస్టీ బిల్ ఎలా ఉంటుందో కింద గ్యాస్ అని చెప్పి కూడా బిల్లు పెట్టేస్తున్నారు. ఇలానే కొనసాగితే అమ్మో అనిపించేస్తోంది. తర్వాత స్టవ్లు, గ్యాస్ సిలిండర్ అంటే ఎట్లానో బుక్ చేసుకుంటే రావట్లేదు. ఇండక్షన్ స్టవ్లు కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేశారటండి. అవును, ప్రెస్టీజ్ నేను అమెజాన్లో చూస్తే ప్రెస్టీజ్ ఇండక్షన్లు అవుట్ ఆఫ్ స్టాక్, టెంపరీలీ నాట్ అవైలబుల్. మనం అదేదో విజయవాడ వెళ్తూ ఒక చోటాగేమా లిమిటెడ్ ఐటమ్స్ అన్నారు, కొన్ని ఐటమ్సే ఉన్నాయి అన్నారు. వివేరాలో ఆగాము, ఓన్లీ లిమిటెడ్, లోపలికి అసలు ఎలా కూడా చేయలేదు, బయటే కూర్చోబెట్టారు, లిమిటెడ్ ఐటమ్స్ అని చెప్పారు. ఇప్పుడు గ్యాస్ బుక్ చేద్దామంటే ఇండియన్ వాళ్ళ గ్యాస్ ఇది ఉంది కదా 24 hours గ్యాస్ బుకింగ్ క్రాష్ అయిపోయిందిట, అది లేదు. ఇవాళ నేను బుక్ చేశా, బుక్ అయిందండి. ఇవాళ బుక్ అయింది, స్లోగా అవుతుంది. ఏది ఇండియనా భారత్? ఇండియన్, నాది ఇండియనే. సో నేను ఇప్పుడు బుక్ చేశా. హెచ్పి వాళ్ళది ఓపెన్ అవుతోంది ముందే, అక్క ఇది ఉంది, అది కూడా నేను చేస్తాను. ఇండియన్ది మాత్రం 4 రోజుల నుంచి క్రాష్ అయ్యి ఇవాళ మార్నింగే ఓపెన్ అయింది. మామూలు గ్యాస్ డెలివరీ బాయ్ ఉంటాడు కదా, మనకు పరిచయం ఏళ్ళ నుంచే ఉన్నాడు కదా బాబు అని ఫోన్ చేస్తే ఫోనే ఎత్తలేవాడు, తీసిపారేసాడు. నాకు ఒక డౌట్ వచ్చింది నమ్మగారు, సిలిండర్లు అయితే ఓకే, మాకేమో పైప్ లైన్స్ కదా, మన పరిస్థితి ఏంటి అయ్యా బాబాయ్? ఇప్పుడు చూడు, మనకి నిత్యావసర వస్తువైనటువంటి గ్యాస్ మనం డిపెండెంట్స్గా ఉన్నాం, బయట నుంచి రావాలి మనకి. కానీ మన దగ్గర ఏం చేసాము, అసలు కట్టెల పొయ్యిలు, బొగ్గులు, రంపపొట్లు, బాయిలర్లు, అసలు నీళ్లు కాసుకోవటం అనే మొత్తం ప్రక్రియని పల్లెటూళ్ళతో సహా దీపం పథకం కింద అందరికీ గ్యాస్ సిలిండర్లే అలవాటు చేసుకున్నాం. కట్టెల పొగతోటి అది వస్తుంది, ఇది వస్తుంది, ఏమిటో నాశనం అయిపోతాయి, అడవులు నాశనం అయిపోతాయి, కట్టెల పొగ వల్ల అనారోగ్యాలు వస్తాయి. స్త్రీల ఆరోగ్యము, స్త్రీల శ్రేయస్సే చాలా ముఖ్యమని మన వాళ్ళు ఏం చేశారు, మంచే అయ్యుండొచ్చు. కానీ అసలు ప్రత్యామ్నాయ మార్గం లేని ఒక పరిస్థితి కాదు, దుస్థితిలోకి వచ్చాం. పరిస్థితి ఓకే, దాన్ని మనం అలవాటు పెట్టుకున్నాము. మనకి అవకాశాలు ఉన్నవి, చిన్న పొన్నవి, మనకు ముందు నుంచి ఉన్నవి ఏమనాలి, సంప్రదాయ విధానాలు మొత్తం అటకెక్కిచ్చాం. అవునవును, అటకెక్కిచ్చిన కొందరి దగ్గర ఇంకా కుంపట్లు ఉన్నాయి.